ఒకరోజు పోలీసులు ఎలాంటి నేరం చేయని ఒక సాధువుని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ సాధువు కూడా వాళ్ళు తీసుకెళ్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ జైలులో 3 రోజుల పాటు ఏమీ తినకుండా అలాగే ధ్యానముద్రలో గడిపాడు. ఆ తరువాత ఒక అద్భుతం జరిగింది. అది చూసిన పోలీసులు షాకయ్యారు. ఇంతకు ఆ అద్భుతం ఏంటో తెలుసుకుందాం. ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగింది. వివేకానంద నగర్ అనే ప్రాంతంలో ఫేమస్ ఎలక్ట్రానిక్ షాప్ ఒకటి ఉంది. ఈ షాపుపై కన్నేసిన 2 దొంగలు ప్లాన్ చేసి ఒకరోజు అర్ధరాత్రి ఆ షాపులోనికి చొరబడి అందులో ఉన్న ఖరీదైన వస్తువులని, డబ్బులని దొంగిలించి అన్నీ మూటకట్టుకుని పరిగెత్తారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయానికి అక్కడికి పోలీసులు పెట్రోలింగ్ వ్యాన్ వస్తున్న శబ్దం విని ఆ దొంగలు ఒక సంచిని అక్కడే వదిలేసి దొరికిపోతామేమోనన్న భయంతో ఒక సంచిని మాత్రం ఎవరికీ కనబడకుండా తీసుకుపోయారు. కానీ పోలీసులు ఆ సంచిని, అందులో ఉన్న వస్తువులను చూసి దొంగలు దొంగతనం చేసి పెట్రోలింగ్ వ్యాన్ని చూసి పారిపోయారు అని అర్థం చేసుకున్నారు. అదే సమయానికి ఒక సాధువు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు వారికి ఆయన మీద అనుమానం వచ్చింది. ఈ టైంలో ఈయన ఇక్కడి నుంచి వెళ్తున్నారు ఏంటి? అయితే దొంగ ఈయనే అయ్యి ఉండవచ్చు అనుకుని వెంటనే ఆయన్ని జీపులో ఎక్కించుకుని తీసుకుపోయి జైల్లో వేశారు. ఇక సాధువుపై ఎఫ్ఐఆర్ కాపీ రెడీ చేసి ఆయనని ఇంటరాగేట్ చేస్తున్నారు పోలీసులు. ఆయన పేరు అద్భుతానందజీ మహారాజ్ బాబా అని చెప్పుకున్నారు. ఆయన 17 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుని అప్పటి నుండి ధ్యానం చేస్తున్నట్లుగా చెప్పాడు. ఊర్లన్నీ తిరుగుతుంటారని చెప్పాడు. కానీ పోలీసులు ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉండేసరికి ఆయన ధ్యానముద్రలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి 3 రోజుల పాటు అలాగే కదలకుండా, ఈ కళ్ళు తెరవకుండా, ఏమీ తినకుండా ధ్యానం చేస్తూనే ఉన్నారు. కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా ధ్యానంలో ఉన్నారు ఆ స్వామీజీ. ఆయన ధ్యానాన్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అలా 3 రోజులు గడిచాక పోలీసులు స్టేషన్లో ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే 3 రోజుల క్రితం ఎవరైతే దొంగలు ఖరీదైన వస్తువులను దొంగతనం చేశారో ఆ 2 దొంగలు దొంగిలించిన వాటిని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అప్పచెప్పి తమ తప్పును ఒప్పుకొని లొంగిపోయారు. ఇక పోలీసులు వారిపై కేసు ఫైల్ చేసి రిమాండ్లోకి తీసుకున్నారు. 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాలనిపించింది అని పోలీసులు ఆ దొంగలని అడిగేసరికి ఆ దొంగతనం జరిగిన 2వ రోజు తమ కలలో ఒక సాధువు కనిపించి దొంగతనం చేసిన వాటిని వెంటనే పోలీసులకు అప్పచెప్పాలి అని అంటూ చెప్పి మాయమయ్యాడు అని చెప్పారు. అయితే ఆ రోజు ఇదంతా కల అనుకున్నారు. కానీ 2వ రోజు, 3వ రోజు ఆ సాధువు వచ్చి మాకు అదే విషయాన్ని మాకు మరలా గుర్తు చేస్తూ ఉన్నారు. దాంతో మాకు ఏమీ అర్థం కాలేదు. అందులోనూ ఈ సామాన్లు దొంగతనం చేసిన దగ్గర నుండి మా టైం కూడా ఏమీ బాగోలేదు. అన్ని కష్టాలే అనుభవిస్తున్నామని జరిగిందంతా చెప్పుకొచ్చారు ఆ 2 దొంగలు. ఇక ఆ దొంగలిద్దరినీ ఆ సాధువు ఉన్న జైల్లో పెట్టడానికి తీసుకెళ్ళి, ఇదిగో వీళ్ళు చేసిన ఈ నేరానికి ఏమీ తెలియని ఆ బాబా శిక్ష అనుభవించారు అని చూపించేసరికి వాళ్ళు ఒక్కసారిగా ఆ బాబాని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే 3 రోజుల పాటు తమ కలలోకి వచ్చి పోలీస్ స్టేషన్లో దొంగ సొమ్ము అప్పచెప్పమని చెప్పింది ఈయనే కదా అని అనుకున్నారు. వెంటనే ఆయనని నమస్కరించి తమ తప్పుని క్షమించమని అడిగారు. ఆ బాబా ఒక సాధారణమైన వ్యక్తి కాదని తెలుసుకున్న పోలీసులు ఆయన్ని విడిపించేశారు. వెంటనే అక్కడి పోలీసు సిబ్బంది అంతా కలిసి ఆయన్ని క్షమించమని అడిగేసరికి ఆ బాబా అతని తప్పు ఏమీ లేదని తెలిసినా కూడా వారిని క్షమించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.